నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈరోజు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే దుబ్బాక నుంచి. నిజానికి భారతీయ జనతా పార్టీ రైజ్కి కారణంగా నిలిచినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి మొన్న జరిగిన ఎన్నికల్లో అపజయం పాలైనటువంటి బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ రఘునందన్ రావు గారు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. అసలు యాక్చువల్లీ ఈ 2023 ఎన్నికల ఫలితాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అండ్ ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీ, అండ్ భారతీయ జనతా పార్టీ వైఫల్యంగా దీన్ని చూడాలా లేకపోతే నిజంగానే తన ఓట్ షేర్ పెరిగింది అని చెబుతున్నటువంటి వాదనే సరైందా? అండ్ ప్రస్తుతం కొలువుదీరినటువంటి నూతన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో దాని గురించి కూడా మనము డిస్కస్ చేయబోతున్నాం. రఘునందన్ రావు గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం రఘునందన్ రావు గారు, చర్చకు స్వాగతం. రఘునందన్ రావు గారు, నేను ఒక 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. 15 ఏళ్ల నుంచి అయితే క్లోజ్గా మీతో మాట్లాడుతున్న అనేక సందర్భాలు ఉన్నాయి, కంటిన్యూస్గానే ఉన్నాం. సరే, గెలుపోటములు ఇవన్నీ వేరే. రఘునందన్ రావు గారు దుబ్బాక ఎలక్షన్స్లో గెలిచిన విధానం కావచ్చు, దాని ఒక కేస్ స్టడీ అని నేను కూడా అప్పుడే చెప్పాను, చాలా మందితో అన్నాను. ఆ తర్వాత కాలంలో పార్టీ రైజ్ అవ్వడానికి కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఉపయోగపడింది. తర్వాత జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి. 2023లో ఏవైతే రైజ్కి కారణంగా నిలిచినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో అవి మళ్ళీ అపజయం పాలైన పరిస్థితి. అటు ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే మీరు ఓటమి పాలవడం కావచ్చు, అండ్ పార్టీ గత అధ్యక్షుడు సంజయ్ గారు ఓటమి పాలవడం, అరవింద్ గారు ఓటమి పాలవడం, ఎవరు ఊహించని విధంగా కొత్త ముఖాలు ఈరోజు అసెంబ్లీలో కనబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఫస్ట్ మీరు ఏమనుకుంటున్నారు? మీరు క్రికెట్ టోర్నమెంట్ చూస్తే, వరల్డ్ కప్ కానీ ఏదైనా ఒక కప్ టోర్నమెంట్కి పోతున్నప్పుడు ఒక 10-15 టీములు ఆ టోర్నమెంట్కి వస్తున్నాయని మనందరం పేర్లు చూస్తే, ఎవరైతే అండర్ డాగ్గా ఆ టోర్నమెంట్లోకి అడుగు పెడతారో వాళ్ళ మీద ఎవరు కాన్సన్ట్రేషన్ ఉండేది సాయి గారు. సింపుల్గా వాళ్ళు మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి చివరి కప్పులు కూడా గెలుచుకొని పోతారు. బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి టీంలు అన్నీ కూడా మీరు చూస్తే క్వార్టర్ ఫైనల్ కంటే ముందు ఇంటికి పోవడం అనేటువంటి పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఎందుకంటే ఆ టీం మీద ఫోకస్ ఉంటుంది, ఆ టీంలో ఆడుతున్న సభ్యుల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఆ టీంని అన్ని పక్కల నుంచి అందరూ టార్గెట్ చేస్తారు. ఇందాక మీరు చెప్పినటువంటి నలుగురిని ఈ రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పెసిఫిక్గా టార్గెట్ చేసింది. ఎవడు గెలవని ఎవడు జావని సంబంధం లేదు, ఫస్ట్ అయితే ఈ నలుగురు అసెంబ్లీకి రాకుండా చూడాలి అని కంకణం కట్టుకొని ప్రత్యేకంగా టార్గెట్ పెట్టి, ప్రత్యేకంగా పోలీస్ అధికారులను పెట్టి, ప్రత్యేకంగా నిధులు పంపించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడుగడుగున అవమానాలకి ఇబ్బందులకి గురి చేస్తూ మా ఓటమి కోసం కంకణం కట్టుకొని పనిచేసినారు. మా ముఖాలు అసెంబ్లీలో చూడొద్దని ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. పాపం ఆయనకు ముఖ్యమంత్రి కూర్చునే ప్రజలు దూరం చేసిండ్రు. సో ఓకే, బట్ మీరు ఇదే పని దుబ్బాక ఉప ఎన్నికప్పుడు కూడా చేశారు, హుజరాబాద్ ఉప ఎన్నికప్పుడు కూడా చేశారు. ఉప ఎన్నికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నెవర్ ఎక్స్పెక్టెడ్ రఘునందన్ రావు గెలుస్తాడని వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. అతి విశ్వాసం 30 నుంచి 40 వేల ఓట్లు వస్తాయి, మా ఊర్లో బీజేపీ గెలుస్తుందా, దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందా, ఇక్కడ నక్సల్స్ భావజాలం ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇవన్నీ పల్లెటూర్లు ఉంటాయి, బీజేపీ అంటే పట్టణంలో ఉండే పార్టీ, చదువుకున్న వాళ్ళ పార్టీ, ఇక్కడ ఊర్లలో ఆడగెలుతుంది బీజేపీ, రఘునందన్ కష్టపడుతుంది కాబట్టి ఇంతకుముందు 30 వచ్చినాయి, ఈసారి 40 వస్తాయి అని చెప్పి వాళ్ళు అతి విశ్వాసంతో, అహంకారపూరితమైనటువంటి విధానంతో పోయినారు. ఎందుకంటే అంతకంటే ముందు బీఆర్ఎస్కి అప్పుడు టీఆర్ఎస్ అనే బిరుద్దం సాయి గారు. అంతకంటే ముందు టీఆర్ఎస్కి 2014 నుంచి ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు సార్. కాంగ్రెస్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా వారి శ్రీమతిని నిలబెడితే కూడా బీఆర్ఎస్నే గెలిపించుకున్నారు వాళ్ళు. దట్ వాజ్ దేర్ ఎలక్షన్ ఇంజనీరింగ్. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేస్తే ఎంపీ ఎమ్మెల్యే 2 గెలిచి, ఎమ్మెల్యే రిజైన్ చేసి ఎంపీ ఉంచుకుంటే ఆ ఎమ్మెల్యే పదవిని కూడా వాళ్ళే లాక్కోగలిగారు బై ఎలక్షన్స్లో. టీఆర్ఎస్కి ఓటమి అనేది ఎప్పుడు జరిగింది? మొట్టమొదటి ఓటమిని టీఆర్ఎస్కి చూపించింది ఎవరంటే రఘునందన్ రావు. ఉప ఎన్నిక లోపల దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో వాళ్ళకి మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీని కూడా ఒకటి ఓడగొట్టవచ్చు, పల్లెటూర్లలో కూడా ఓడగొట్టవచ్చు, వాళ్ళ సొంత ఊర్లో కూడా ఆఖరికి సిద్దిపేట జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టవచ్చు అనేది రఘునందన్ రావు అక్కడికి పోయి భారతీయ జనతా పార్టీ గుర్తు మీద పోటీ చేసి వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పిండు. అది జరిగిన తర్వాత అసలు వాళ్ళు ఊహించలేకపోయింది, ఇట్లా కూడా జరుగుతుందా, మమ్మల్ని కూడా ప్రజలు వద్దనుకుంటారా అని అనుకున్నారు. తర్వాత జిహెచ్ఎంసీ ఫలితాలు చూసారు, తర్వాత హుజూరాబాద్ ఫలితాలు చూసారు. ఒక్కొక్క ఎన్నికకి వాళ్ళు స్ట్రాటజీ మార్చిండ్రు. రఘునందన్ రావు గెలిచిన తర్వాత 4 నెలలకు జరగాల్సినటువంటి జిహెచ్ఎంసీని 2.5 నెలలు ప్రీపోన్ చేసి ముందు ఎలక్షన్స్ పెట్టుకున్నారు సాయి గారు, మీకు తెలుసు. జిహెచ్ఎంసీలో దెబ్బ తాకిన తర్వాత అనుకోని పరిస్థితులలో రాజేందర్ గారిని బయటికి పంపిస్తే వారు అప్పుడు ఉన్నటువంటి వాతావరణం అంతా చూసి భారతీయ జనతా పార్టీలోకి వస్తే హుజూరాబాద్లో దళిత బంధు లాంటి ఒక కొత్త స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి అని మనం చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసినాం. టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపవచ్చు,
అది బీజేపీతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం లోపల దుబ్బాక ఉప ఎన్నిక కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, హుజురాబాద్ ఎన్నిక ఫలితం కానీ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితులలో వచ్చినటువంటి మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. మునుగోడు భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకా ఏడాది ఈ రాష్ట్రంలో నేను అధికారంలో ఉండలేను, ఒక ఎమ్మెల్యేని కూడా నేను కాపాడుకోలేను, టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అనే భయానికి ఊరికి ఒక ఎమ్మెల్యేని పంపించి మునుగోడు లైఫ్ అండ్ డెత్ కొట్లాడి వాళ్ళు గెలిచిండ్రు. ఆ తర్వాత వాళ్ళకి అక్కడ ఒక మజా దొరికింది. ఏమని? పోలీసు వాళ్ళని ఎట్లా వాడుకోవాలి, ఓటర్లకి డబ్బులు ఎట్లా పంచాలి, పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయము మునుగోడుతోటి వాళ్ళు సఫలీకృతమయ్యారు. దుబ్బాక దే ఫెయిల్డ్, జిహెచ్ఎంసీ దే ఫెయిల్డ్. ఇంటికి 10,000 ఇస్తామన్నారు జిహెచ్ఎంసీలో వరదలు వచ్చిన వాళ్ళందరికీ. అట్లా పైసలు మంచి గెలుద్దామని చూసారు, దే ఫెయిల్డ్. ఇంటికి 10 లక్షలు ఇచ్చి దళిత బంధు అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి హుజురాబాద్ గెలుద్దామని చూసిండ్రు. అన్నీ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు సక్సెస్ అయింది ఎక్కడ? మునుగోడులో సక్సెస్ అయినరు. ఎట్లా సక్సెస్ అయినరు? ఊరికి ఒక ఎమ్మెల్యేని పెట్టిండ్రు. ఇంటికి ప్రతి ఓటర్కి ఇన్ని పైసలు ఫిక్స్డ్గా ఓట్లు పంచి సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎన్నికను గెలిచిర్రు. సో అక్కడ బీఆర్ఎస్కి ఒక మజా వచ్చింది. ఓహో, ఎన్నిక గెలవాలి అంటే ప్రతి ఓటర్కి నేరుగా డబ్బులు ఇచ్చేస్తే ఓటర్లు మనకి ఓట్లు వేస్తారు. దానికి మన యంత్రాంగాలు ఉన్నాయి. మనకి ఏమున్నాయి? పల్లెటూర్లకు పోతే మహిళా సంఘాలను ఆర్గనైజ్ చేసేందుకు సీఏ గ్రూపులు ఉంటాయి. సీఏని పిలుస్తారు. మీ ఊర్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయమ్మా? 75 గ్రూపులు ఉన్నాయి. అంటే గ్రూపులో ఎంతమంది ఉంటారు సాయి గారు? 10 మంది ఉంటారు. 10 మంది. సీఏకి ఏం చెప్తారు? 10 మందికి 5,000 అంటే మనిషికి 500 రూపాయలు ఇచ్చేయి. సో ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ఉమెన్. ఓకేనా సార్? మీ ఊర్లో 75 గ్రూపులు ఉన్నాయి. మనిషికి 5,000 చొప్పున, ఒక గ్రూప్లో 10 మంది ఇంటూ 5,000 అంటే గ్రూప్కి 50,000. గ్రూప్కి 50,000 చొప్పున 75 గ్రూపులు ఉన్నాయి. 75 గ్రూపుల డబ్బులు ఎక్కగట్టి ఆమెకు పంపించేస్తారు. ఆమె అందరిని పిలిచినట్టు రోజు ఇంటికి పిలుస్తారు. ఆమె ఇంటికి రోజు లేడీస్ వస్తారు. గ్రూప్లో పైసలు పంచుకుంటున్నాము అంటారు. సింపుల్గా డబ్బులు పంచేసారు. సో ఇది మహిళలతో ఆర్గనైజ్ చేసారు. తర్వాత ఏం చేసారు? వాళ్ళ పార్టీకి సర్పంచులు కొనుక్కొని, సర్పంచులు ఉంటారు కదా, సర్పంచ్కి చెప్పారు, అరే ఫిబ్రవరిలో ఎలక్షన్లు వస్తాయి రవారి, నువ్వు మళ్ళీ ఎలక్షన్ గెలవాలి కదా. గెలవాలంటే ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1000 ఓట్లు ఉన్నాయి. ఓటుకు 1000 రూపాయలు ఇస్తా, 10 లక్షలు తీసుకపో. ఖర్చులకు నీకు 2 లక్షలు ఇస్తా, నువ్వు ఇళ్ళకెళ్ళి ముట్టకు. ఈ 2 లక్షలు ఇటు ఉంచుకో. ఈ 10 లక్షలు ఇంటికి 1000 రూపాయలు వంచు. ఆయన ఏం చేసిండు? గ్రామ పంచాయతీ కారోబార్లు, వర్కర్లు, మస్కూరోళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు అందరిని పెట్టి మనిషికి 100 మందికి 10 మందిని పిలిచి ఇగో తీసుకపో, 10 మందిని పిలిచి మనిషికి 50,000 ఇచ్చి ఇంట్లో పట్టి పంపించేసిండు. ఓకే. సో దిస్ ఈజ్ ద మెకానిజం దే డెవలప్డ్ ఇన్ మునుగోడు. దాన్ని ఏం చేసిరు? ఇప్పుడు రఘునందన్ రావు మీద, హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారి మీద, బండి సంజయ్ గారి మీద, అరవింద్ గారి మీద ప్రత్యేకంగా ప్రయోగించి 28th ఈవినింగ్ దాకా ఈ 4 సీట్లు మేమే గెలుస్తున్నాం సార్. 28th ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకి ప్రచారం అయిపోయేదాకా మేమే గెలుస్తున్నాం. 28th ఈవినింగ్ 5 o'clock తర్వాత పోలీసు వాళ్ళు రంగంలోకి వచ్చారు, సర్పంచులు రంగంలోకి వచ్చారు, అంబులెన్సులు వచ్చినాయి, టీ న్యూస్ వెహికల్స్ వచ్చినాయి, మొత్తం వెహికల్స్ వచ్చినాయి, పైసలు వచ్చేసినాయి. సర్పంచులు బాజాబ్తా పిలుచుకుంటే మనిషికి ఇంట్లో ఎందరు ఉన్నారు 5,000 తీసుకుపోని ఇచ్చేస్తారు. పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయని మేము పోలీసు వాళ్ళని పంపించి మా వాళ్ళు పోయి ఇంటి చుట్టూ నిల్చుంటే 144 సెక్షన్ ఉంది, మీరు 4 కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మనల మీదనే లాఠీ చార్జ్ చేసి ఎఫ్ఐఆర్లు చేసి వీళ్ళని పంపించి అక్కడి నుంచి అక్కడికి 4 కార్లు తెప్పించి 4 కార్లలో వాళ్ళ డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసారు పోలీసులు. ఓకే. సో ఇంత సిస్టమేటిక్గా, ఇంత డిసిప్లిన్డ్గా అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి నాలాంటి వాళ్ళని వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని తెలంగాణ సమాజం కోరుకున్న నాలాంటి గొంతుల్ని పొందబెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్ర. అయితే ఊర్లలో ఒక నానుడు ఉంటుంది సాయి గారు, చెరపకరా చెడదవు. మా నలుగురిని రాకుండా వాళ్ళేదో కొత్తగా 3వసారి ముఖ్యమంత్రి అవుతామని, హ్యాట్రిక్ కొడతామని, ఇంకా బాగా దోసుకుందాం తెలంగాణ సమాజాన్ని అని అనుకుంటే పైన దేవుడు ఉన్నాడు లెక్కలు చూసాడు. చెడగొట్టాలని వాళ్ళు చూస్తే ఆ కుర్చీలకు వాళ్ళనే రాకుండా దేవుడు చూసాడు. అయితే రఘునందన్ రావు గారు, మీరు సేమ్ దుబ్బాకలో ఇంతే మోహరింపులు జరిగినాయి, కాకపోతే దుబ్బాకలో కాన్సన్ట్రేట్ చేసి ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా పనిచేయగలిగింది. మీరు అక్కడ అంటే నేను కూడా ఎవ్రీ డే అప్డేట్స్ దుబ్బాకకి సంబంధించి ఇచ్చిన వాడినే. నేను చూసిన అక్కడికి వచ్చి తిరిగిన రోజులు ఉన్నాయి. బికాస్ ఒకటే ఉప ఎన్నిక కాబట్టి మొత్తం స్టేట్ అంతా కూడా దాని మీద ఫోకస్ చేస్తున్న సందర్భం కాబట్టి ఈజీ అయిందా? అప్పుడేమన్నా అంటే ఈజీ కూడా కాదులేండి, అప్పుడు టఫ్. అప్పుడు కూడా యుద్ధం బాగా చేసిన యుద్ధం, విపరీతమైన యుద్ధం అది. రఘునందన్ రావు గెలవాలి, రఘునందన్ రావు గెలిస్తే మా గొంతు, రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుంది, రగన్న గెలిస్తే మా అందరు గొంతు అవుతాడని చెప్పి ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి నాకు తెలియని వాళ్ళు, నా పేరు తెలియదు, జస్ట్ టీవీలలో నా డిబేట్లు చూసిన వాళ్ళు, ఈయన మాట్లాడితే మంచిగా మాట్లాడతాడు, ఈయన మాట్లాడితే ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ కార్నర్ చేస్తాడు. ఒక లైన్లో చెప్పాలంటే ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ప్రతి ఒక్కరు నా లోపల మా రగన్న మా కష్టాన్ని వినిపిస్తాడు అనుకుని నన్ను అసెంబ్లీకి పంపించారు.
వాళ్ళకి కంట్లో నలుసులాగా నేను కూడా అట్లే పేద ప్రజలకు, అది హోంగార్డులైనా, సీఏలైనా, కానిస్టేబుల్ అయినా, టీచర్లు అయినా, 317 జీవో అయినా, దేని మీదనైనా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కారణం చేసినాను. కానీ అక్కడ ఉంది రాజు, రాచరిక పాలన, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం లేదనుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. ఇట్లాంటి వాడు మళ్ళీసారి వస్తే ఇక కష్టమవుతుంది కాబట్టి మీ నెట్టి పరిస్థితులలో రానియమని చెప్పి నేను చెప్తలేను సార్. ఇది కేటీఆర్ డైరెక్ట్ లైవ్లా మునుగోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వివిధ ఛానళ్ళకి మునుగోడు ఎన్నిక సందర్భంగా ఇచ్చినటువంటి వివిధ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిండు, రఘునందన్ రావు అనేటువంటి మళ్ళీ ఏ సభలకి రానియము అని చెప్పిండు. వాట్ డస్ ఇట్ మీన్ సాయి గారు? అంటే మాకు పోలీసు ఉంది, అధికారం ఉంది, పైసా ఉంది, బలం ఉన్నది అనే అహంకారం తప్ప ఏముంది? కేటీఆర్ మన సాగు తప్పి కన్నులోట పోయి 55,000 మెజార్టీ కోల్పోయింది సార్. కొన్నిసారి 90,000 మెజార్టీ వస్తే ఈసారి 25,000 మెజార్టీకి వచ్చిండు. కొన్ని రాజకీయ పార్టీలు చేసిన కొన్ని తప్పులకు ఆయనతో గెలిచి సాగు తప్పి కన్నులోట పోయి గెలిచిండు, లేకపోతే ఓడిపోయేటోడు సార్ ఆయన. అన్ని పార్టీలు కరెక్ట్ ప్లానింగ్ చేసి అభ్యర్థుల్ని కరెక్ట్గా నిలిపుంటే కేటీఆర్ అంటోడు అసెంబ్లీకి వచ్చేటోడు కాదు సార్. అంత గొప్పలు చెప్పుకునే హరీష్ రావు కూడా 40,000 మెజార్టీ తగ్గింది సార్ సిద్దిపేటలో. 1,05,000, 1,10,000, 1,18,000 అన్నోళ్ళు ఇలా 55,000, 65,000 మెజార్టీకి పడిపోయారు సార్. సార్ అయితే ఇప్పుడు దుబ్బాక మొన్నటి ఎలక్షన్స్లో దుబ్బాక మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక భావన ఏంటి అని అంటే, నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ బీజేపీ అధికారంలోకి రావాలి. కానీ బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీకి మీరుగా బీజేపీని తగ్గించుకొని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అధ్యక్షుడిని మార్చడము, లేకపోతే బీజేపీలో చేసినటువంటి ఇంటర్నల్గా తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితమో ఇంకోటో దానివల్లనే ఇదంతా జరిగింది అని నిజానికి ప్రచారం అయితే ఉంది 100%. సరే, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత నేను, నాతో పాటు మా మిత్రులు, మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం ఒకటే మాట చెప్పినాం, బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పి ప్రజల్ని ఆ దిశగా చైతన్యం చేసినాం. మేము చెప్పిన మాటల్ని ప్రజలు విశ్వసించారు. 100% భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పిండ్రు. ఆ దిశగానే అడుగులు పడ్డాయి. ఆ దిశగానే మా పార్టీ రోజు రోజుకు ఎదుగుతూ వచ్చినటువంటి మాట వాస్తవం. చివరి నిమిషంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటిదాకా సోదిలో లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఆక్సిజన్ అందినట్టు జరిగింది. సో దాంతో ఏం జరిగింది అని అంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ సంఘాలు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లాంటి సంస్థలు వీళ్ళందరూ హైదరాబాద్ని కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ కాంగ్రెస్ని బతికిస్తే, రేపు భారతీయ జనతా పార్టీ రాకుండా అడ్డుకుంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని అడ్డుకోవడానికి కర్ణాటకలో ఎట్లయితే అన్ని మైనార్టీ సంఘాలు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లాంటి సంస్థలు వచ్చి ప్రతి మైనార్టీని కలిసి ఎట్టి పరిస్థితులలో బీజేపీని గెలవనీయొద్దు అని చెప్పి ఎట్లయితే కష్టపడ్డారో అదే రీతిలో కర్ణాటకలో పనిచేయడం మొదలుపెట్టారు. సో దానివల్ల ఏమైందంటే, టీఆర్ఎస్ మీద మేము పెంచి పోషించినటువంటి వ్యతిరేకత, టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించాలని జనం డిసైడ్ అయిన పరిస్థితులలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మైనార్టీ గ్రూపులు హైదరాబాద్ మీద చుట్టుపక్కల కాన్సన్ట్రేట్ చేసి ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ని గెలవనీయద్దు, కాంగ్రెస్ని గెలిపియాలని ఊరు పొంటి తిరిగి, జమాతే ఇస్లాం లాంటి సంస్థలు కూడా, తబ్లీగీ నిర్వహించే సంస్థలు కూడా, వాళ్ళందరూ కూడా వచ్చి ఊరు పొంటి తిరిగి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇది అండర్ కరెంట్ లాగా కాంగ్రెస్ వైపు దీన్ని మలచడానికి ఉపయోగపడింది. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు 1-2 మా పార్టీ వైపు నుంచి కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భం లోపల, ఉదాహరణకి కవితను అరెస్ట్ చేస్తారని, జైళ్ళల్లో రూములు కట్టినామని కొంతమంది మా పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని మేము ఆచరణలో చేసి చూపెట్టలేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పొద్దులేస్తే కొంతమంది టీవీలలోకి వచ్చే విశ్లేషకులు, ఎర్రజెండా పార్టీ నాయకులు మేము డైరెక్ట్ చెప్పుకోలేక ముసుగేసుకొని విశ్లేషకుల రూపంలో టీవీ ఛానళ్ళలో కూర్చుంటున్నటువంటి కొంతమంది పెద్దలు రోజు పొద్దుగా లేస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకనే కవితను అరెస్ట్ చేస్తలేరు, అందుకనే అధ్యక్షుడిని మార్చిండ్రు అని కొంతమంది సూడో ఇంటలెక్చువల్స్, కొంతమంది వామపక్ష భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్ళు, కొంతమంది పొద్దుగలైతే స్క్రీన్లు పెట్టుకొని విశ్లేషణ చేసేటువంటి జర్నలిస్టు మిత్రులు, వీళ్ళంతా ప్రజల పర్సెప్షన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లించడం లోపల, చిన్నప్పుడు మనం చిన్నేశ్వరి పంచతంత్రంలో ఒక కథ చదువుకుంటాం. ఒక మంచి సద్బ్రాహ్మణుడు పొద్దున్నే స్నానం చేసి ఒక మేకను తీసుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతుంటే దాన్ని కొట్టేయాలనుకున్నటువంటి దొంగల మూట పనిన కథలో అంత తెలుగుల బ్రాహ్మడు ఎట్లా మోసపోయిండో అట్లే తెలంగాణ సమాజం కూడా ఇయ్యాల. చంద్రశేఖరరావును దించాలని భారతీయ జనతా పార్టీ చేసిన పునాది మీద కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చుందా, కాంగ్రెస్ పార్టీని కూర్చునబెట్టారా అనేది ఒక క్వశ్చన్. దీంట్లో నేను అడిగేది ఏంటంటే, కర్ణాటక ఎలక్షన్స్ టైంలో మీరు కూడా నిజానికి ట్రిగరింగ్ ఎలిమెంట్ మొత్తానికి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదలకి ఒక బీజం పడ్డట్టుగా, అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాంటి ఒక సందర్భము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో జరిగింది.
అదే టైం అంతే కదా. కర్ణాటక ఎలక్షన్స్ టైంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ అవుతాడు. ఆయన వేచి చూస్తున్నాడు. ఆయన ఎక్కడికి పోవాలో ఆలోచిస్తున్నాడు. కాంగ్రెసా బీజేపీయా, అటు బీజేపీ అధిష్టానం పిలుస్తోంది, ఇటు కాంగ్రెస్ పిలుస్తోంది, ఇట్లాంటి అన్ని మాట్లాడుతున్న టైం అది. అప్పుడు మీరు కూడా వెళ్ళారు, మీరు ఈటల రాజేందర్ గారు వెళ్ళి కలిసినప్పుడు ఆయనే రివర్స్ మార్క్ క్లాస్ ఇస్తున్నారని ఈటల గారు చెప్పినట్టుగా వచ్చిన వార్తలు. ఆ రోజు మాట్లాడలేదు శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చిన దాకా వేచి చూద్దాం అన్నారు. మా ఖమ్మం జిల్లా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మా ఖమ్మం జిల్లాలో వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేచి చూద్దాం. ఆంధ్ర ఓటర్ల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది మా జిల్లా మీద, వేచి చూద్దాం అన్నారు. కానీ ఆ రోజు రివర్స్ కౌన్సిలింగ్ మాకు చేయలేదు. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో ఈటల రాజేందర్ గారు ఆ పదం ఆడినారు, కానీ ఆ రోజు మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు అట్లా మాట్లాడలేదు. విల్ వెయిట్ టిల్ కర్ణాటక రిజల్ట్ కమ్స్ అన్నారు. ఓకే, ఆయన రాకపోవడానికి ఆయన వ్యక్తిగతమైన ఆయన నిర్ణయమేనా కారణం, లేకపోతే రాకూడదని ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. వారు ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరితే భారతీయ జనతా పార్టీ 3 లేదా 4 స్థానాలు గెలుస్తుంది, బీఆర్ఎస్ 5-6 స్థానాలు గెలుస్తుంది, మన శత్రువు మనకంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాడు. అదే నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఈ జిల్లాల నుంచి ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలవకుండా చూడగలుగుతాను అనేటువంటి అభిప్రాయంలో వారు ఉండేది. మేము ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసి చూసినా నేను రావడం వల్ల 4 సీట్లు భారతీయ జనతా పార్టీకి పెరుగుతుండొచ్చు. అంటే బీజేపీలో ఒక చిన్న సమస్య నేను గత సంవత్సరం నుంచి చూస్తున్నాను సార్, సంవత్సరంన్నర నుంచి. ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన భావజాలం గురించి చర్చ, అది అయిపోయిన తర్వాత మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ భావజాలమే కలిగి ఉన్నది, అదే ఎలక్షన్ చేస్తారని. ఆ తర్వాత ఈవెన్ మీ విషయంలో కూడా మీరు ఎలక్షన్స్కి ముందు మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారన్న ప్రచారం కూడా నేను ఇవన్నీ విన్నానే. నేను ఇంటర్నల్గా వచ్చిన అంశాలు కూడా చాలామంది మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బయట నుంచి వచ్చిన నాయకుల వల్ల బీజేపీ పడిపోయిందనే భావన ఒకవైపు బిల్డ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు ఢిల్లీ నాయకత్వం ఏమో అమిత్ షా దగ్గర నుంచి అందరూ కూడా లేదు అందరినీ కలుపుకునే ముందుకెళ్ళాలి. ఈవెన్ బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు కూడా, బిఎల్ సంతోష్ ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు, కోడల్లాగా చూడకండి, కూతురులాగా చూడండి బయట నుంచి వచ్చిన వాళ్ళని. మీ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. బట్ నిజంగా అట్లాంటి వాతావరణం ఉందా? సో అట్లుంటే రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది సార్. అవును, అట్లాంటి వాతావరణం అయితే లేదు సాయి గారు. అయితే ఇటీవల ఈ రోజుకి మీరు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కదా. ఇబ్బంది అంటే సార్, ఇప్పుడు ఒక గెలుపు, దుబ్బాకలో జరిగినటువంటి గెలుపు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిప్పినటువంటి గెలుపు. ఖచ్చితంగా ఎవరికి ఇష్టమన్నా కష్టమన్నా అది రఘునందన్ గెలుపా, బీజేపీ గెలుపా, కార్యకర్తల గెలుపా అంటే సమిష్టి గెలుపు, అందరం కష్టపడితే గెలిచింది. అక్కడ రఘునందన్ రావు లేకపోతే గెలవకపోదామని నేను ఒక మాట మాట్లాడితే చాలా మంది చాలా గొడవ చేశారు. నేను ఎప్పుడు మాట్లాడిన సాయి గారు ఆ సందర్భం ఏంటంటే సందర్భాన్ని బట్టి ఇష్యూని అర్థం చేసుకోవాలి. రఘునందన్ రావు దుబ్బాకలో గెలిచిన తర్వాత జరిగిన ఏ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ అయినా చూడండి 3 సంవత్సరాలు రఘునందన్ రావు గెలుపది బీజేపీ గెలుపు కాదని నేను ఇందాక చెప్పిన సూడో ఇంటెలెక్చువల్స్ పొద్దుగా లేస్తే టీవీలలో గెలిచిన విశ్లేషకులు ఎన్నిసార్లు చెప్పినా నేను ఒకటే మాట చెప్పాను, రఘునందన్ని భారతీయ జనతా పార్టీని సెపరేట్ చేసి చూడకండి. రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ గుర్తు మీద, కమలం గుర్తు మీద దుబ్బాకలో గెలిచి వచ్చినాడు అని చెప్పి నేను ప్రతి టీవీ ఛానల్ డిబేట్లో కూడా చెప్పినాను. సాయి గారు గెలిచి వచ్చిన తర్వాత గెలిచి వచ్చిన రఘునందన్ రావుని పార్టీలో ఎలివేషన్ వచ్చిందా రాలేదా అనేది ఒక పంచాయతీ. అప్పుడు ఉన్నది ఒకటే ఒక శాసనసభ్యులు గౌరవనీయులు రాజాసింగ్ గారు ఒకరే ఉన్నారు. వారికి భాష మీద కొంచెం తెలుగు భాష మీద వారికి కమాండ్ ఉండదు కాబట్టి వారు రఘునందన్ రావుని ఎల్పీ లీడర్గా ప్రొజెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. రఘునందన్ రావు ఎల్పీ లీడర్ అయితే రఘునందన్ రావు వాయిస్ పెరుగుతుంది, స్పీకర్ ఇచ్చే సమయం పెరుగుతుంది, సమస్యల మీద రఘునందన్ రావు మాట్లాడుతుంటే కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది. పార్టీ అక్కడెక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అయింది, అది ఇవ్వడం లోపల కొంచెం ఇబ్బంది జరిగింది. సో దానివల్ల క్వైట్ న్యాచురల్గా నాలంటోడు కానీ మీలాంటోడు కానీ ఏమనుకుంటారు, ఏం కోరుకుంటున్నాం మనకేం కొత్త కుర్చీ చేయమని అడుగుతలేము, చేసిన పనికి ఎలివేషన్ ఉంటే బాగుంటుండేనేమో అని అనుకున్నాం. ఎలివేషన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు పార్టీ. నేను గెలిచి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలను చూస్తే బయట మాట్లాడడం చాలా తప్పు సాయి గారు. అందుకని నేను ఒక లిమిట్ దాటి మాట్లాడలేదు. చాలా అవస్థలు పడ్డాం, ఇబ్బంది పడ్డాం. బట్ పార్టీ లైన్ దాటి ఏ రోజు కూడా బయటికి పోవాలని అనుకోలేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళతో పార్టీ ఎదుగుతలేదని అంటే ఆ మాట ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా విమర్శించినా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సాయి గారు, ఎండాకాలం వస్తుంది, చెరువు ఎండిపోదా 100% ఎండిపోతుంది. ఏదో కొన్ని నీళ్ళు మధ్యలో ఉంటాయి, కొన్ని నీళ్ళే ఉంటాయి సాయి గారు. మళ్ళీ చెరువు నిండాలి, వర్షాకాలం వస్తుంది, వరదలు వస్తాయి, వానలు వస్తాయి, కొత్త నీళ్ళు వస్తాయా రావా? కొత్త నీళ్ళు రాకపోతే చెరువు ఎట్లా నిండుతుంది సాయి గారు? పార్టీ ఎదగాలి, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేకి పోటీ చేసేటోళ్ళు, ఎంపీలకు పోటీ చేసేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళని జాయిన్ చేసుకోవాలా వద్దా? కొత్త వచ్చిన వాళ్ళు ఎవరైనా సిద్ధాంతం తెలియదని అనుకోండి, చెప్పుకుంటాం, నేర్పించుకుంటాం. అందరికీ పుట్టగానే అన్నీ రావు కదా సాయి గారు. కొద్దిగా ఓపికగా సమన్వయంతో కలుపుకొని పోవాలి కదా.
రఘునందన్ వస్తే నా కుర్చీ పోతుంది, ఈటల రాజేందర్ వస్తే నా కుర్చీ పోతుంది, ఇట్లాంటి ఆలోచనలు చేయడం వల్ల, కొంత సంకుచిత భావంతో ఆలోచించడం వల్ల ఈ ఇబ్బంది వస్తూ ఉంది. బట్ వీఆర్ రన్నింగ్ ఏ పార్టీ ఆర్ వీఆర్ లీడింగ్ ఏ పార్టీ ఆర్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ పార్టీ వేర్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి పార్టీలో ఇట్లాంటి వ్యక్తిగత పూజలు చేసుకున్నటువంటి కొంతమంది కార్యకర్తలు చేసినటువంటి పొరపాటు వల్ల ఈ రోజు పార్టీకి ఈ రకమైనటువంటి అవస్థ వస్తుంది. అందుకని నేను చాలా సందర్భాల్లో కార్యకర్త సోదరులకు చేసేటువంటి అప్పీల్ ఒకటే, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనే పార్టీలో పనిచేస్తున్నాం. మీ అభిప్రాయం మీరు విత్ ఇన్ ద 4 walls ఎక్కడైనా చెప్పండి, బట్ డోంట్ ఎక్స్పోజ్ దట్ ఒపీనియన్స్ ఇన్ ద సోషల్ మీడియా. దాన్నే తీసుకొచ్చి అధ్యక్షుని మార్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రోజు పొద్దున్నే అదే చెప్తూ పోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అధ్యక్షులు మారంగానే జిల్లా అధ్యక్షులు మారలేదు, బూత్ అధ్యక్షులు మారలేదు, పార్టీ సమూలంగా మారలేదు. ద సేమ్ టీమింగ్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్. ఒక అధ్యక్షుడే మారిండు. సో అధ్యక్షుని ఎందుకు మారుస్తారు అనేది కేంద్ర పార్టీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి ఆల్ ఇండియా అధ్యక్షుని దాకా టెన్యూర్ 3 years మాత్రమే. మీడియాలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కొంతమంది, పీకేసీరు, తీసేసిరు అని. ఆ పదాలు ఎప్పుడు వస్తాయి సాయి గారు? 3 సంవత్సరాల టెన్యూర్ కంటే ముందు అధ్యక్షుని మధ్యలోనే రిజైన్ చేయించినా తీసేసినా అట్లాంటి పదాలు మాట్లాడాలి. సంజయ్ గారు టెన్యూర్ February 2023 అయిపోయింది సాయి గారు. సో ఈ వాజ్ కంటిన్యూ టిల్ August. ఇంకొక 6 నెలలు ఎక్స్ట్రా ఇచ్చిర్రు వారికి టైం. దేశంలో 10 రాష్ట్రాలలో అధ్యక్షుల్ని మార్చినప్పుడు వారిని అధ్యక్షుని మార్చిండ్రు. దానికి ఈ రకమైనటువంటి కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో మనం చర్చ పెట్టి ఎవరికి లాభం చేస్తున్నాం సాయి గారు? మనం పార్టీకి ఏమైనా లాభం జరిగిందా దానివల్ల? మీరు చెప్పిన మాటనే నేను కూడా ఒక వీడియోలో చెప్పాను. యాక్చువల్లీ మొన్న ఏదో రివ్యూ చేస్తూ మాట్లాడుతూ ఉంటే అధ్యక్షుడు మారాడు కానీ మిగతా ఏం మారలేదు కదా, అన్న అలాగే ఉన్నాయని చెప్తే, బట్ మేబీ ఈవెన్ చాలా మంది కమెంట్స్లో వీటిలో చాలా మంది మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా సాయి గారు మీకు అసలు ఏం తెలియదు, అసలు నిజానికి అధ్యక్షుడు మారడమే లెక్క అని మాట్లాడుతున్నారు. నిజంగా నాకేం తెలియదేమో అనుకున్నాను, బట్ మీరు అదే టాపిక్ ఇప్పుడు రేస్ చేశారు కాబట్టి. సార్ ఇప్పుడు స్ట్రక్చర్లో ఆ కుర్చీలో 3 సంవత్సరాల తర్వాత ఇంకొకరు వస్తారు సార్, క్వైట్ న్యాచురల్గా. బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా అధ్యక్షుని దాకా వస్తారు సార్. అమిత్ షా గారు మారలేదా సార్ ఆల్ ఇండియా అధ్యక్షుడి నుంచి? అమిత్ షా గారు మారి నడ్డా గారు రాలేదా సార్? మాక్సిమం అంటే మా పార్టీలో 2 టెన్యూర్లు చేస్తారు సార్ కంటిన్యూస్గా. 3 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే పార్టీ ఇంకొక 3 సంవత్సరాలు కంటిన్యూటీ ఇస్తారు సార్. అట్లా అమిత్ షా గారు కూడా పక్క జరిగి కదా సార్, నడ్డా గారు కూడా వచ్చారు కదా. ఇప్పుడు రేపు 6 years అయిపోతే నడ్డా గారు కూడా జరిగి ఇంకొకరు అధ్యక్షుడు వస్తారు కదా. పోతున్న ప్రతి అధ్యక్షుడు ఇట్లా తిట్టుకుంటూ పోతా అంటే ఎట్లయితే సమస్య? దాంట్లో మార్చడానికి రఘునందన్ రావు ఎవరు, కిషన్ రెడ్డి ఎవరు, ఈటల రాజేందర్ గారు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ, దానికి ఒక విధానం ఉంటుంది. ఎవరిని ధిక్కరిస్తున్నాం మనం? ఎవరి నిర్ణయం అది? రఘునందన్ రావు చెప్తే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వింటారా? లేదా బిఎల్ సంతోష్ జీ వింటారా? మీరు అందరు కలిసి కంప్లైంట్లు ఇచ్చారు కదా. నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? అసలు నేను ఎక్కడ మాట్లాడలేదు సాయి గారు. కంప్లైంట్ లేని అదే మరి చర్చ అదే. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఒక దాదాపు 20 నుంచి 30 సంఘాలు పనిచేస్తుంటాయి సార్. అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటారా, తాపస్ అంటారా, టీచర్ల యూనియన్ అంటారా, అడ్వకేట్ల యూనియన్ అంటారా, ఇంకా రకరకాలుగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ, ఇట్లా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఒక అనుబంధంగా పనిచేసేటువంటి సంస్థలు చాలా ఉంటాయి. చాలామంది జర్నలిస్టులు ఉంటారు, చాలామంది న్యూట్రల్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఏం జరుగుతుంది ఈ దేశ హితం కోసం పార్టీ హితం కోసం ఫీడ్బ్యాక్ పంపిస్తూ ఉంటారు. సో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదా సార్? ఇంటెలిజెన్స్ ఉండదా సార్ ఢిల్లీకి? ఏం లేకుండానే మా పార్టీ ఇన్ని రాష్ట్రాలలో ఇంత అధికారంలోకి వచ్చి, దేశంలో 2వ అధికారంలోకి వచ్చి, రేపో మాపో 3వ అధికారంలోకి 350 సీట్లు 400 సీట్లతోటి గెలిచి అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీకి, దేశాన్ని విశ్వగురుగా మలిచినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి, ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలనేది మోడీ గారికో, అమిత్ షా గారికో, నడ్డా గారికో తెలియకుండానే ఎవరో పోయి చిన్నపిల్లల కంప్లైంట్ ఇస్తే తీసేస్తారా సాయి గారు? కాదు సార్. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. అంటే నార్త్ ఇండియా వేరు, మరి సౌత్ ఇండియా వేరు. ఉత్తరాదిలో అంటేనేమో మీరు అనుకుంటున్న ఆర్గనైజేషను, సిస్టము, ఆర్గనైజేషను ఇవన్నీ పనిచేస్తాయి, కానీ ఇక్కడ కేవలం వ్యక్తిని ఆధారంగా చేసుకుని ఎలక్షన్స్ జరుగుతాయి. ఓవైపు కేసీఆర్, ఇంకోవైపు రేవంత్ రెడ్డి, ఇంకోవైపు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, అంతకుముందు చంద్రబాబు, ఇట్లా ఒక వ్యక్తిని బేస్ చేసుకుని నడుస్తాయి. సో ఇక్కడ కూడా వ్యక్తిని మార్చడం వల్లనే ఇంపాక్ట్ వచ్చింది అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్ని ఏమంటారు సార్? 2018 ఎన్నికలలో 119 స్థానాలలో ఒకటి గెలిచినాం సార్ మేము. ఘోర పరాజయానికి గురైంది పార్టీ. అప్పుడు అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు స్వయాన వారు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసి ముషిరాబాద్ నుంచి ఓడిపోయింది సార్. సో 4 నెలల తర్వాత మళ్ళీ అదే డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలోనే మేము పార్లమెంట్ ఎన్నికలకు పోయినాం సార్. 4 స్థానాలలో గెలిచింది కదా సార్. మరి అదే లక్ష్మణ్ గారు కదా అధ్యక్షుడు. 119 స్థానాలలో ఓడిపోయినాం కదా. అప్పటికి కేసీఆర్ గారు 2వసారి ముఖ్యమంత్రి అయింది కదా. టీఆర్ఎస్ బలపడి కనబడుతుంది కదా. సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని ఒక పెద్ద స్లోగన్ తీసుకొని పోతుంది కదా కేసీఆర్. విపరీతమైన డబ్బులు ఉన్నాయి కదా. విపరీతంగా ఆయన కేంద్రంలో పోతా, నేను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితే కిచిడీ సర్కార్ వస్తుందని బాగా ప్రచారం చేసుకున్నారు కదా.
ఆ టైంలో మరి అదే డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వంలో, ఏ లక్ష్మణ్ గారి నాయకత్వంలో అయితే మేము అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినాము, అదే లక్ష్మణ్ గారి నాయకత్వంలో మా పెర్ఫార్మెన్స్ బాగా మారింది కదా సార్. మారలేదా సార్? 4 ఎంపీలు గెలవలేదా సార్? గెలిచినాం కదా సార్. మరి ఆ రోజు లేని వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన, వ్యక్తి పంచాయతీ ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు ఈ మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులంతా, ఇప్పుడు గెలిచిన ఈ 4 ఎంపీలంతా ఎవరు అధ్యక్షులు ఉన్నప్పుడు గెలిచిరు? సాయి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు కాదా? మరి అదెందుకు విస్మరిస్తున్నారు మీరు? ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయారు కాబట్టి లక్ష్మణ్ గారిని తీసేయరు అన్నారా? ఏంది సౌత్ వేరైంది, నార్త్ వేరైంది? సౌత్లో అదే లక్ష్మణ్ గారు కదా. ఏ లక్ష్మణ్ గారు అయితే వారు స్వయంగా ఓడిపోయారు కదా సార్. మీకు తెలుసు కదా ముషిరాబాద్. అప్పుడు 5 ఎమ్మెల్యేలు ఉంటే 5 నుంచి ఒకరికే వచ్చినాం కదా సార్ మేము. కిషన్ రెడ్డి గారు ఓడిపోయినారు, లక్ష్మణ్ గారు ఓడిపోయినారు, రామచంద్రరావు గారు ఓడిపోయినారు, సారీ రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ అప్పుడు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఓడిపోయినారు, చింతల రామచంద్రరెడ్డి గారు ఓడిపోయినారు, చింతల రామచంద్రరెడ్డి గారు ఓడిపోయినారు. ఒక్క మీకు రాజాసింగ్ గారు ఒకరే గెలిచినారు సార్. అప్పుడు 5 ఉంటే 4 ఓడిపోయినాం కదా సార్. మరి అదే లక్ష్మణ్ గారు 4 నెలల్లో వారే అధ్యక్షులు, అదే నిర్మాణం, మళ్ళీ కొట్లాడినాం సార్. 4 ఎంపీలు గెలిచినాం. సో ఈయనుంటే పోతాడు, ఆయన ఉంటే గెలుస్తాడు. ఈ పంచాయతీ ఎందుకు సార్? మరి అది కరెక్ట్ కాదు అంటున్నా. ఆ భావన, కాన్సెప్ట్, ఆలోచనే కరెక్ట్ కాదు. సో అప్పుడు మరి బూత్ ప్రెసిడెంట్లు వాళ్ళే కదా, జిల్లా అధ్యక్షులు వాళ్ళే కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయినప్పుడు ఉన్న బూత్ ప్రెసిడెంట్లే ఎంపీ ఎలక్షన్లో కూడా ఉన్నారు సార్. మరి కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే గెలవలేదు కదా సార్. మరి మనం కరీంనగర్ జిల్లాలో మరి ఎంపీ ఎట్లా గెలిచినాం? కరీంనగర్ ఎంపీ ఎట్లా గెలిచినాం? నిజామాబాద్లో 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా సార్ నిజామాబాద్ పార్లమెంట్లో. మరి గదే లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, గదే రఘునందన్ రావు స్పోక్స్ పర్సన్, గదే బూత్ అధ్యక్షుడు ఉన్నాడు, గదే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, గదే మండల అధ్యక్షుడు ఉన్నాడు. మరి నిజామాబాద్ గెలిపించారు కదా సార్ లక్ష్మణ్ గారు, గెలిపించలేదా? అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్లో గెలవలేదా సార్? కరెక్ట్. అప్పుడేమైనా జిల్లా అధ్యక్షులు మారినరా, బూత్ అధ్యక్షులు మారినరా, రాష్ట్ర అధ్యక్షుడు మారిండా, ఆల్ ఇండియా అధ్యక్షుడు మారిండా? ఎవరు మారిండు సార్? ఏం మారలేదు కదా సార్. కాబట్టి వ్యక్తులకు ఉండే ప్రాధాన్యత కొంతవరకు పనిచేస్తుంది, నో డౌట్ పనిచేస్తుంది, పనిచేయదని నేను అన్నాను. కానీ మొత్తం అదే అని అనుకుంటే తప్పు. ఇప్పుడు ఈ ఉదాహరణ మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. 2018 డిసెంబర్లో ఎన్నికలలో అసెంబ్లీ ఓడిపోయి ఘోరంగా, 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికలలో 4 పార్లమెంట్లు గెలిచినాం. 21 అసెంబ్లీ స్థానాలలో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కంటే బీజేపీ టీఆర్ఎస్ కంటే ఎక్కువ వచ్చినాయి. 21 స్థానాలలో ఎక్కువ వచ్చినాయి. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సో అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు సార్. అదే బూత్ రఘునందన్ గారు మామూలుగా కాంగ్రెస్ పార్టీలో చూస్తుంటాం ఈ అంటే ఒక వర్గపోరు అనే మాట కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేది. ఇప్పుడు అసలు మొత్తానికి చాలా వరకు కనిపించట్లేదు. ఇదివరకు అంతా కూడా అటు కోమటిరెడ్డి వర్గం అని, ఇటు దామోదర వర్గం అని, అటు రేవంత్ రెడ్డి వర్గం అని, ఇలా రకరకాల వర్గాలు ఉంటాయనేది తెలిసిన మాటనే. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అట్లా ఉండదు, అందరూ ఒక తాటిపైన ఉంటారని అంటారు. కానీ ఈరోజు ఓవైపు రఘునందన్ రావు, ఓవైపు అరవింద్, ఒకవైపు బండి సంజయ్, ఇంకోవైపు ఈటల రాజేందర్, ఇలా రకరకాల ఫ్యాక్షన్స్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో మారింది. అందరూ కలిసికట్టుగా ఎక్కడ కనిపించట్లేదు అనే ఒక భావన అయితే చాలా మంది నుంచి వ్యక్తం అవుతోంది. సో నిజమా కాదా మీరు చెప్పండి. రఘునందన్ రావు పార్టీలో అయిన దాటి ఏ రోజు పనిచేయలేదు సార్. నాకు గౌరవం ఇచ్చినా ఇవ్వకున్నా, స్టేజ్ మీకు పిలిచినా పిలవకున్నా, నన్ను కార్యకర్తగా పనిచేయమని చెప్పినా, నాకు అప్పగించిన బాధ్యతలు నేను తూచా తప్పకుండా పనిచేస్తూ వచ్చిన నేను. సో నేను ఎక్కడైనా డిఫర్ అయితే విత్ ఇన్ ద 4 walls డిఫర్ అయినాను, నా అభిప్రాయం చెప్పాలనుకున్న సందర్భంలో చెప్పినాను. అంతకుమించి నేను ఎక్కడ కూడా బయటకు వచ్చి ఎక్కడ కూడా ఎవరిని చెడుగా మాట్లాడలేదు, కించపరచలేదు. సోషల్ మీడియా అసలు నేను వాడతలేను, సోషల్ మీడియా నేను చూస్తలేను, నేను ఎవరి గురించి మాట్లాడతలేను. ఓకేనా సార్? నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఎలక్షన్ల కంటే 4 నెలల ముందు నుంచి నేను సోషల్ మీడియా మానేస్తాను. నేను వాట్సాప్ కూడా వాడను, చూడను. నేను అసలు నేను మొత్తానికి సోషల్ మీడియాలో కనబడను. నేను ఎవరైనా వ్యక్తులు వాళ్ళు చేసేటువంటి వరకు వాళ్ళు చేసుకుంటారు, మా బూత్ ప్రెసిడెంట్ చేస్తారు తప్ప నేను చాలా దూరంగా ఉంటాను సోషల్ మీడియాకి. సో భారతీయ జనతా పార్టీ లోపల ఈటల రాజేందర్ గారైనా, రఘునందన్ రావు అయినా, అరవింద్ గారైనా, సంజయ్ గారైనా మేమంతా అక్రాస్ ద టేబుల్ కూర్చున్నప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళని చెప్పొచ్చు సార్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం తప్పు కాదు సార్. డెమోక్రసీలో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ. ఇన్ఫాక్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాలి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. సాయి గారు మీకు తెలియంది కాదు. అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తాయి. బయటకు వచ్చి ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అది మేమందరం క్రమశిక్షణ వెళ్ళిన కార్యకర్తలాగా వి ఒబే ఇట్. మేము దానికోసమే పనిచేస్తాం, అంతే మాట్లాడతాం. ఆ గీత దాటి ఎప్పుడు మాట్లాడలేదు సార్. కిషన్ రెడ్డి గారు కొత్తగా అధ్యక్షుడే వచ్చినారు. వస్తూనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లో దిగి చక్కగా మనం కాడికి 2 BHK చూస్తేందుకు పోదాం రమ్మని చెప్పారు. పోయినాం ఎయిర్పోర్ట్కి, అందరు ఉన్నాం. ఏం చేద్దాం రఘునందన్ అంటే పోదాం పర్ సార్, ఆడికే పోదాం, పోలీసు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే ఆడ అరెస్ట్ చేద్దామని అన్నాం. మరో కేంద్ర మంత్రి పోదామా అన్నారు. పోదాం సార్, మీరు ఇలా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అనేది తర్వాత సార్, మిమ్మల్ని ముట్టకపోవచ్చు, పోదాం పరిసార్ అని పోయినాం. శంషాబాద్ దగ్గర రోడ్డు మధ్య లేపి అరెస్ట్ చేసారు, వానల గౌరవ వాహన లోపల.
సో పార్టీ సిస్టమ్ అంతా అధ్యక్షుడు మారితే తెల్లారా ఆయన వెనకాల పోయి పనిచేసింది కదా. నువ్వు అధ్యక్షుడిని నువ్వు పనిచేయమని ఎవరు అన్నాం సార్? ఎవరు అనలేదు కదా సార్. సో అధ్యక్షుడు మార్పడంలో మా ప్రమేయం లేదు. కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయం అందరం ఒప్పుకోవాల్సిందే. నడ్డా గారు తీసుకున్న నిర్ణయం, వారు మా ఆల్ ఇండియా అధ్యక్షులు, వారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చినా నచ్చకున్నా మీరు పార్టీలో కొనసాగాలనుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు ఒబే ఇట్, బికాస్ అవర్ పార్టీ ఈజ్ ప్రెసిడెంట్ బేస్డ్ పార్టీ. అవర్ మౌత్ ఈజ్ ప్రెసిడెంట్ మౌత్. ప్రెసిడెంట్ ఏం చెప్తే దాన్ని మేమంతా వినాల్సిందే, మాట్లాడాల్సిందే. మీకు నచ్చలేదు పోయి ప్రెసిడెంట్ గారికి విత్ ఇన్ ద 4 walls తలపెట్టి చెప్పండి మీ అభిప్రాయాన్ని, వారు వింటారు. మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉందంటే ఆలోచిస్తారు వారు. అంతేగాని యూ కెనాట్ కమ్అట్ అండ్ స్పీక్ లైక్ గాంధీ భవన్ అనేది అలగబెడతాం, గాంధీ భవన్లోనే కుర్చీలు వాళ్ళు కొడతాం, మా నాయకుడికి బీఫామ్ ఇవ్వకపోతే అంటు పెడతాం అనేటువంటి కల్చర్ భారతీయ జనతా పార్టీలో లేదు. దురదృష్టం కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి కొంతమంది మిత్రుల వల్ల ఈ రకమైనటువంటి కొంత అభిప్రాయం ప్రజలలో రావడానికి కారణభూతమవుతా ఉంది. అందుకని నేను మీ ద్వారా అట్లాంటి మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. సో ప్లీజ్ డోంట్ యూజ్ సోషల్ మీడియా యాజ్ ప్లాట్ఫామ్ టు క్రిటిసైజ్ ద పార్టీ ఆర్ ద లీడర్స్. If you have any grievance, please come to the party office and give a complaint to the party president. He will take the appropriate action. తప్పెవరు చేస్తే వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటారు. పార్టీ ఎదుగుతున్న పరిణామ క్రమంలో కొత్త నాయకత్వాన్ని స్వాగతించుదాం, వాళ్ళకి తెలియకపోతే చెప్పుకుందాం, కలుపుకుందాం, అందరం కలిసి నడుద్దాం. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను సార్. సంజయ్ గారికి ఈటల రాజేందర్కి మధ్య ఒక తెలియని ఒక ఇంటర్నల్ రిఫ్ట్ నడుస్తోంది. ఈ రిఫ్ట్ వల్ల కూడా చాలా సమస్యలు కనబడుతున్నాయనే ఒక చర్చ నడుస్తోంది. అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు, ఎవరు చేస్తున్నారు, నాయకులు నిజంగా చేస్తున్నారు లేదంటే ఇద్దరు నాకు పరిచయమే, ఇద్దరితో మాట్లాడుతూనే ఉంటారు, దాంట్లో సమస్య ఉన్నట్టుగా నాకైతే కనిపించింది. బట్ వేరాజ్ ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఈ వార్ వల్ల, ఇంటర్నల్ వార్ వల్ల రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ని అంత సింపుల్గా మీరు గతంలో ఉన్నంత స్మూత్ సెయిలింగ్ అయితే ఉంటుందని అనిపిస్తుందా? అట్లాంటి వాతావరణం ఉందా అసలు? సార్, ఈటల రాజేందర్ గారికి బండి సంజయ్ గారికి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అయితే నాతో ఎవరు చెప్పలేదు, నా దృష్టికి రాలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఈజ్, భారతీయ జనతా పార్టీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ బలపడింది. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, 6% నుంచి 14% ఓటుకు షేర్కి వచ్చినాం. ఇది మేమే చెప్పాలని చెప్తలేము సార్. జనం ఓట్లేసారు, గణాంకాలు అక్కడ కనబడుతున్నాయి సార్. అక్కడ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి, ఇలా బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి సాయి గారు పార్లమెంట్ ఎలక్షన్స్? పోయినసారి రెండోసారి ముఖ్యమంత్రి గెలిచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు. కేంద్రంలో మోడీ గారికి మెజార్టీ రాదని సర్వేలంతా ఘోషిస్తున్నాయి. మోడీ గారు రావద్దని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి సూడో ఇంటెలెక్చువల్స్ అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఆ తరుణంలో కేసీఆర్ గారు లాంటి వాళ్ళకి ఒక ఆశ వచ్చింది, ఈడ 16 వెళ్తే ఢిల్లీలో గవర్నమెంట్లో కూర్చోవచ్చు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఏదో తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది ఆ సందర్భం లోపల. కానీ జరిగిందా సార్? అది ఆ రోజే జరగలేదు కదా. నేను ఇవాళ అడుగుతున్నాను, ఇలా బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు సార్ తెలంగాణ సమాజం? ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ కోటేస్తే అది హుస్సేన్ సాగర్ లేచినట్టే కదా సాయి గారు. ఒకరు గెలిచిరు అనుకోరు, ఇద్దరు గెలిచిరు అనుకోరు, ఏడుకోతారు సార్ గెలిచిన ఎంపీలు? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతారా? తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ఏమైనా పని అవుతుందా? ఏం పని కాదు కదా సార్. ఢిల్లీకి పోతారా? ఏమైనా పని అవుతుందా? ఏం కాదు కదా. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. నౌ బీఆర్ఎస్ హాజ్ లెఫ్ట్ ద గ్రౌండ్, అంతే. పార్లమెంట్ ఎలక్షన్లకి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు ఇవాళ. సార్, నా గల్లీలో మీరు లేరు, ఢిల్లీలో మీరు లేరు, ఇడికి పోయి ప్రగతి భవన్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి 2 పనులు తీసుకురాలేరు, ఢిల్లీకి పోయి మోడీ గారిని ఒప్పించి 4 పనులు చేయలేని వాళ్ళు మీరు. దెన్ వై ద తెలంగాణ పీపుల్ షుడ్ ఓట్ ఫర్ బీఆర్ఎస్? వెన్ ద బీఆర్ఎస్ has become a big zero, now the fight is between Congress and బీజేపీ. ఓకే. సో ఇప్పుడు ఏం ఆలోచించాలి ప్రజలు? ఈ దేశం ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుంది. ఈ దేశాన్ని కుటుంబ పార్టీలకి, అవినీతికి, అహంకారానికి, కరప్షన్కి వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశాన్ని అప్పుడెప్పుడో చికాగో పోయి ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే ఈరోజు ఈ నరేంద్రుడు ఈ దేశాన్ని విశ్వగురుగా మలిచినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అసెంబ్లీకి పోతే కూడా ప్రజలు చాలామంది ఓట్లాడేటప్పుడు చెప్పేటోళ్ళు, బిడ్డ ఈ తాప పోంతి మళ్ళీ వచ్చే తాప మోడీ గారికి వస్తాం, పార్లమెంట్కి ఎత్తామని అనేక ఊర్లలో చెప్పారు. సో నౌ ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ సార్. నా ఉద్దేశంలో తెలంగాణ ప్రజలు బాగా తెలివికల్లోరు. బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు? ఏం జరుగుతుందని ఓటేస్తారు? పొరపాటున ఒకరో ఇద్దరు గెలిచిర్రు అనుకోరి, పోయి కేశవరావు గారి పక్కన రాహుల్ గాంధీ పక్కన కూర్చోవలసిందే పార్లమెంట్ సెంట్రల్లో తప్ప ఏం ఫలితం ఉంటుంది దానివల్ల? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోట అనే ప్రశ్న నేను అడుగుతలేను, తెలంగాణ సమాజం అడుగుతుంది. రఘునందన్ రావు కోటేస్తే, హరీష్ రావు అన్నట్టు ఆయన చెప్పిండు, రఘునందన్ రావు కోటేస్తే హైదరాబాద్లో 3వసారి మళ్ళీ మేమే వస్తాం అధికారం లోపలికి, మేము అధికారంలోకి వస్తే వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటే మేము పైసలు ఇయ్యం, మీరు రఘునందన్ని గెలిపించకుర్రి, బీఆర్ఎస్ అనే గెలిపిస్తే మేము అధికారంలోకి వస్తే మీకు బాగా పైసలు ఇస్తాం, మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండాలని చెప్పి హరీష్ రావు అనేటువంటి మంత్రి ఊరూరికి తిరిగి ప్రచారం చేసిండు. ఇలా నేను అదే ప్రశ్న హరీష్ రావు గారు అడిగిన ప్రశ్ననే నేను తెలంగాణ సమాజం ముందు ఉంచదలుచుకున్నాను. గల్లీలో బీఆర్ఎస్ లేదు, ఢిల్లీలో బీఆర్ఎస్ లేదు, రాదు.
ఎప్పుడైతే టీఆర్ఎస్ అనే పార్టీ పేరుని బీఆర్ఎస్గా మలుచుకున్నారో సాయి గారు, తెలంగాణ ప్రజలతోటి టీఆర్ఎస్ పార్టీ తన పేగు బంధాన్ని తెంచుకున్నది. ఇంకా తెలంగాణకి టీఆర్ఎస్కి ఏం సంబంధం? తెలంగాణకి బీఆర్ఎస్కి ఏం సంబంధం? ఇంకా వై ద పీపుల్ షుడ్ ఓట్ ఫర్ బీఆర్ఎస్. సరే 16 గెలిచిర్రు అనుకోరు బీఆర్ఎస్, లేదు 17 హైదరాబాద్ కూడా వాళ్ళే గెలిచిర్రు అనుకోరు. ఏం చేస్తారు సార్ ఆ 17 మంది పోయి? ఏడుకోతారు? రేవంత్ రెడ్డి గారి దగ్గరకు ఏమైనా శాంక్షన్ చేస్తారా ఓ ప్రాజెక్టు? మోడీ గారి దగ్గరకు ఓ ప్రాజెక్టు తీసుకొచ్చుకోగలుగుతారా? ఏం చేయగలుగుతారు? అందుకని తెలంగాణ సమాజం ముందు నేను ఒక అప్పీల్ స్ట్రైట్గా పెట్టదలుచుకున్నాను. బీఆర్ఎస్ తెలంగాణతో తన పేగు బంధాన్ని తెంచుకున్నది. చాలు, దొరకిచ్చిన రోజులు ఇచ్చిర్రు, సంపాదించుకున్నాడు, దోసుకున్నారు. నౌ దే ఆర్ నోవేర్ కన్సర్న్ విత్ ఒక రకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ తోటి సంబంధం లేదు వాళ్ళకి. కాబట్టి దయించి విఘ్నులైన తెలంగాణ ప్రజలారా 17 మాకు ఇయ్యండ్రి. మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నారు. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో, ఎంత సత్యమో, మూడోసారి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సొంతంగా 350 సీట్లు గెలిచి వస్తుంది అనేది అంతే సత్యం. ఎన్డీఏ కూటమిగా మేము 400 సీట్లు దాటబోతున్నాం. ఓకే, ఈ దేశానికి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ లైక్ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కానివ్వండి, అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కానివ్వండి, లేదా ఈ దేశ ప్రజలందరూ కోరుకున్నటువంటి రామ మందిర నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ ఎవరు చేసిండ్రు? 7 దశాబ్దాలుగా 1950 దశకంలోనే తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారితో విభేదించి ఒక దేశానికి ఒకటే జెండా ఉండాలి, ఒకటే ప్రధానమంత్రి ఉండాలి, ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒక దేశంలో 2 ప్రధానమంత్రులు 2 రాజ్యాంగాలు 2 జెండాలు ఉండడానికి వీల్లేదని వారి మంత్రివర్గంలోనే ఉండి, తొలి ప్రధాని మంత్రివర్గంలోనే ఉండి దాన్ని విభేదించి ఆ రోజు నుంచి కొట్లాడి అనేక మంది ప్రాణాలు వాస్తే, దేశ భద్రత కోసం సైనికులు ప్రతిరోజు పిట్టల్లా రాలిపోతే ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు 370 మీద చర్చ జరుగుతున్నప్పుడు, రేపు మాపు బిల్లు వస్తుందని టీవీలలో చర్చ జరుగుతున్న సందర్భంలో, ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా 370 రాదు అన్నాడు. 370 తీసేయలేరు అన్నాడు. ఒకటే మోడీ ఉన్నాడు ఈ దేశంలో, తీసేసారు కదా 370. ఆఖరికి ఆ రోజు పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎండార్సీ చేసింది కదా సాయి. వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్? అంత గొప్ప నాయకత్వంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం పనికిరాని ముఖానికి రంగులు వేసుకునే సినిమా యాక్టర్లు, సూడో ఇంటలెక్చువల్స్, పొద్దుగాలైతే టీవీలోకి వచ్చే వామపక్ష భావజాలం కలిగి మాది వామపక్షం అని చెప్పుకోలేక తెల్లంగీలు వేసుకొని రిపోర్టర్లు అని చెప్పుకుంటున్నటువంటి విశ్లేషకులు, వీళ్ళందరూ చేసే కుహాన లౌకికవాదం, సెక్యులరిజం ముందు ఇలా తెలంగాణ సమాజం, దక్షిణ భారతదేశం ఆలోచించాలి. ఈరోజే పేపర్లు వచ్చింది, ఇండియా కూటమి మీటింగ్ అక్కడ జరుగుతుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారు అన్నారని, డిఎంకే పార్టీలో ఎవరో ఏదో మాట్లాడుతుంటే వచ్చిరాని హిందీ వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, ఏ సహీ తరీకా నహీ హోతా హై, నెక్స్ట్ మీటింగ్ आप अच्छा हिंदी सीख ले क्या आओ హిందీ మే బోలో అని నితీష్ గారు అన్నారని ఈరోజు అన్ని టీవీలలో పేపర్లలో కనబడింది. అదే మాట బీజేపీ లీడరు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకెవరు అన్నారు అనుకోండి, ఏమంటారు? మా ద్రవిడవాదాన్ని ఇచ్చేస్తా ఉన్నారు, దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం పెత్తనం, ఇట్లా చాలా మాట్లాడతారు సాయి. కానీ మేము ఎప్పుడు అట్లా లేం సార్. మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజల విశ్వాసాన్ని చూరగొని గెలుస్తూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ చిన్న చిన్న పంచాయతీలు, తెలంగాణలో ఉన్న పంచాయతీలు, సోషల్ మీడియాలో ఎవరో 10 మంది ఆవేశపడినటువంటి కొంతమంది పెట్టినటువంటి ఈ పంచాయతీలు రేపు మోడీ గారి నాయకత్వం ముందు, అంత గొప్ప ఆలోచన ముందు ఈ సోషల్ మీడియాలో పెట్టిన 4 పంచాయతీలు ఇవేం పనిచేస్తాయని నేను అనుకోను. ఎన్ని గెలుస్తారు? మీరు పోటీ చేస్తున్నారు సార్ ఎంపీకి? లాస్ట్ టైం పార్టీ అవకాశం ఇచ్చింది సార్, మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసాం. 2 లక్షల పైచీలు కోట్లు తెచ్చుకున్నాం సార్. లాస్ట్ అవకాశం ఇస్తారు. ఈసారి కూడా అవకాశం ఇస్తారని ఆశ ఉంది. తప్పకుండా గెలిచి వస్తాం సార్ ఈసారి. ఎన్ని గెలుస్తారంటే 17 మేమే గెలుస్తాం సార్. ఇంత చెప్పిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు వేయాలి సార్? మీరు చెప్పారు ఎందుకు వేయాలి, ఏముందని వేయాలి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో ఏం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఏం చేస్తారు? కాంగ్రెస్ తనతో అయితే లేదని యూపీఏ పెట్టుకుంది, యూపీఏ కూటమి పెట్టుకోరు. యూపీఏ కూటమితో కూడా అయితే లేదని ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్నారు. టీవీలలో అప్పుడప్పుడు బ్రేకింగ్ న్యూస్లు వస్తుంటాయి, ఫలానా కంపెనీ బోర్డు తిప్పేసింది, ఫలానా కంపెనీ పేరు మార్చేసింది. ఇలా కాంగ్రెస్ పేరు మీద ఓట్లు పడతలేవని యూపీఏగా మారింది. ఇలా యూపీఏ అనేటువంటి బోర్డు తిప్పేసి ఇండియా అనే బోర్డు పెట్టుకోరు. అంటే వాళ్ళంతా వాళ్ళు ఏం ఒప్పుకున్నారు? కాంగ్రెస్ పేరు మీద మాకు ఓట్లు వస్తలేవు, యూపీఏ కూటమి పేరు మీద ఓట్లు వస్తలేవు, కాబట్టి కొత్త డ్రెస్ వేసి కొత్తగా రంగులు మార్చి రూమ్ గెటప్ మార్చారు. సేమ్ బిల్డింగ్, సేమ్ యాంకర్, సేమ్ అంతా. ఇంతకుముందు నా పేరు మార్చి కొత్త పేరు పెట్టి ప్రజల్ని మళ్ళీ మోసం చేసేందుకు వస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. 43, 53 అయినాయి. బాగా కొట్లాడితే 53, 63 అవుతాయి. అంతకుమించి ఏం కాదు కదా. అందుకని ఆ కిచిడీలకు వేసి ఎందుకు తెలంగాణ సమాజం బాగా చైతన్యవంతమైన సమాజం. అందుకని 17కు 17 మాకే ఇయ్యండ్రి. ఖచ్చితంగా ఇంకా బాగా తెలంగాణ సమాజాన్ని బాగా మెరుగ్గా పరిపాలించేందుకు మాకు ఒక అవకాశం ఇయ్యండి. నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తాను.
సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెడుతున్నటువంటి తప్పుడు పోస్టుల మీద మొన్ననే కిషన్ రెడ్డి గారు చెప్పారు, త్వరలోనే అవన్నీ చూస్తూ ఉన్నాం, సరైన టైంలో స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. ఏ కార్యకర్తను కోల్పోవడానికి కూడా పార్టీ ఇష్టపడతలేదు, అందుకని సంయమనం పాటించమని చెప్తా ఉన్నాం మిత్రులకి. తప్పుడు కామెంట్స్ చేసి పార్టీలో ఉన్న వ్యక్తుల్ని చిన్నగా చేసి పార్టీని అవమానపరిచి మీడియా ఛానళ్లలో చర్చకి స్కోప్ ఇవ్వద్దని సవినయంగా మీ ద్వారా నేను ఆవేశపరులైనటువంటి మా యువ కిషోరాలకి సవినయంగా అప్పీల్ చేస్తాం. మీడియా ఛానల్లో చర్చలు జరిపినా కూడా ఒకవైపు అని చెప్పేసి అంటగట్టే మనుషులు కూడా ఉన్నారు మరి మీ పార్టీలో. ఆవేశం కొంచెం ఎక్కువ అవుతుంది సార్ మా వాళ్ళకి. ఈ ఆవేశాన్ని మన మిత్రుల మీద కాకుండా మన శత్రువుల మీద చూపెట్టాలి, పక్క పార్టీల మీద చూపెడితే బాగుంటుంది సార్. మనల్ని మనం కించపరుచుకుంటే ఏమొస్తుంది సార్? కలిసి ఉంటే కలది సుఖం సార్, విడిపోతే అందరం నష్టపోతాం సార్. అదే ఆ నలుగురు ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెడుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలని నేను మీ ద్వారా కోరుతాను. మొదటి నుంచి భారతీయ జనసంఘ్ నుంచి మోదీ ఎరా వరకు భారతీయ జనతా పార్టీ ప్రస్థానం మీద ఒక పుస్తకం వచ్చింది, జుగల్బందీ అని. నేను ఇందాక మీతో ప్రస్తావించాను యాక్చువల్లీ. అందులో చివరి వాక్యం దాంతోనే ముగుస్తుంది. వీళ్ళు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చింది అనంటే, ఈ స్థాయికి వచ్చింది అనంటే దానికి కారణం వాళ్ళు కలిసి ఉన్నారు అని. ఇది ఒక మాటే ఆ మొత్తం లాస్ట్ కంక్లూజన్. సో నా పాయింట్ ఏంటంటే సార్, వకీల్గా మేము ఒక మాట చెప్తాం, కోర్టులలో న్యాయం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టుంటారు, జడ్జిమెంట్ జడ్జి ఏం రాసింది అనేది అవతల వారేసేయండి. నచ్చినోడు నచ్చనోడు ఇద్దరు అప్పీల్కి పోతారు, కరెక్టే. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే అంటే జడ్జి స్థానంలో కూర్చున్న ఆయన సాయి అయినా మీకు 3 గంటలు ఆర్గ్యుమెంట్ చేసేందుకు టైం ఇచ్చి నన్ను 5 నిమిషాలు నేను ఆర్గ్యుమెంట్ ముగించి అయిపోయింది ఆపేయండి అని అన్నారు అనుకోండి, జడ్జి గారు ఆ బెంచ్ నుంచి ఆ పదం అన్నారు అనుకోండి, ఆడ కింద నిలిచిన ముద్ద ఏమనుకుంటాడు, సాయి దగ్గర బాగా పైసలు తీసుకున్నట్టున్నాడు జడ్జి, అందుకని సాయిని 3 గంటలు ఆర్గ్యుమెంట్ చేయనిచ్చిండు. రఘునందన్ రావు పెద్ద వకీలు, కానీ రఘునందన్ రావుని 10 నిమిషాలు కూడా చేయనిత్తలేడు అంటే వీడు అమ్ముడు పోయిండో అంటాడు. ఎవరు? ఆడ నిలిచిన ముద్దాయి అంటాడు. అందుకని మీరు న్యాయం చేస్తురా లేదా అనేది పక్కన పెట్టుండ్రు. మీరు రాసిన జడ్జిమెంట్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేది తర్వాత అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అది కానీ ఆడ నిలబడ్డటువంటి క్లయింట్ ఏం ఫీల్ కావాలి? సాయికి ఎంత టైం ఇచ్చిండో రఘునందన్ కూడా అంతే టైం ఇచ్చిండు. జడ్జి గారు నిష్పక్షపాతంగా విన్నాడు ఇరుపక్షాల వాదనలు, విన్న తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. సరే ఓడిపోతే నా అదృష్టం బాగాలేదురాబోయ్ అని అనుకోవాలి వాడు, అంతేగాని మా వకీల్ని మాట్లాడనీయలేదు, మా వకీల్ సాబ్ 10 నిమిషాలే టైం ఇచ్చిర్రు, మా వకీల్ సాబ్ను 3 గంటలు మనం వాదియని ఇస్తుంటే మస్తు వాదిస్తుండే మా రగన్న అనే పర్సెప్షన్ వాడి మనసులో వస్తే రఘునందన్కు నష్టం కాదు, క్లయింట్కి నష్టం కాదు, అక్కడ కూర్చున్నటువంటి వ్యవస్థ నష్టపోతుంది. న్యాయమూర్తుల మీద కక్షిదారులకి ఒక రకమైనటువంటి అనుమానం రావద్దు. న్యాయం మీరు చేస్తారా చేయరా అవతల పెట్టుర్రి, కనీసం న్యాయం చేసినట్టు కనబడాలి అని చెప్తాం మేము కోర్టులలో. దట్ మీన్స్ ఈక్వల్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ద పోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ద డిఫెన్స్ అడ్వకేట్. పోలీసు వాళ్ళని 2-3 రోజులు ఆర్గ్యుమెంట్ చేయించి డిఫెన్స్ అడ్వకేట్ తోటి గంట సేపు వేయించి నువ్వు ముగించినావు అనుకో, ఆడ నిలిచిన ముద్దాయికి అర్థమవుతుంది కదా సాయి గారు, అమ్మ ఈ జడ్జి గారు అడిదిక్కే మొగ్గు చూపుతున్నాడు, అయిపోయింది నాకు శిక్ష పడుతుంది మనకు అర్థమవుతుంది కదా. న్యాయం జరిగిందా లేదా తర్వాత న్యాయం చేస్తున్నట్టు కనబడాలి అక్కడ కూర్చున్నటువంటి న్యాయమూర్తి పనితీరు. దిస్ ఈజ్ ద అండర్లైనింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద జ్యుడిషియరీ. అట్లే వ్యవస్థలో ఏదైనా కానీ అట్లే ఉండాలి. నేను అందరిని పెట్టకమని చెప్తున్నా, మా వాళ్ళు పెడుతురంటే కుదరదు. అట్లా వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి బాధ్యత అన్నీ నువ్వే తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్ తీసుకుంటే పార్టీ బాగుంటుంది. చిన్నప్పుడు మనం చెప్తాం కదా సార్, చిన్నగానే ఉంటాయి చలి చీమలు, ఎర్ర చీమలు. ఆ చీమలు చూసి ఏం చేస్తాయి నన్ను అనుకో, నాగంబాబు వాటి మీద దాడికి పోతే ఏం జరుగుతుంది సార్? చిన్నయే చలి చీమలు, కానీ సంఘటిత శక్తి ఏర్పడిన రోజు పెద్ద నాగంబాబుని కూడా అవి కంట్రోల్ చేయగలిగినాయి, కట్టడి చేస్తాయి, చంపేస్తాయి చివరికి. సార్ నేను మొట్టమొదటిసారి టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూకి వచ్చినా సార్. అంతకుముందు నేను ఎప్పుడు టీవీ ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు చేయకలేదు. ఇట్లాంటిది ఒక చిన్న ఛానల్ పెద్దలు అంటే చేసే మిత్రుడు యాంకర్ పెద్దోడు, ఛానల్ చిన్నది, అప్పటికి ఇంకా యూట్యూబ్లు ఈ ఛానల్ ట్రైనింగ్స్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ యూట్యూబ్లోకి, టీవీ ఛానల్ డిబేట్లకు కాదు. ఆ రోజు నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే సార్ నన్ను అడిగిండు, యాంకర్ సార్ నన్ను అడిగాడు, అతిగా ప్రేమించి భగ్న ప్రేమికుడు అయిన తర్వాత తనకు దక్కంది ఎవరికి దక్కకూడదని చెప్పి ముఖాల మీద యాసిడ్ వచ్చేటువంటి భగ్న ప్రేమికుల్లాగా రఘునందన్ టీఆర్ఎస్ పార్టీ మీద పగబట్టి కోర్టులు కేసులు కంప్లైంట్లు వేసుకుంటూ తిరుగుతున్నాడా అని అడిగిండు. ఆ రోజు నేను రోజు ఒకటే మాట చెప్పిన, సార్ నేను అతిగా తెలంగాణ రావాలని కోరుకున్న మాట వాస్తవం, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాట వాస్తవం, చేసిన పనికి కూలీ ఇవ్వమని అడిగిన మాట వాస్తవం, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి న్యాయంగా వాట దక్కాలని కుట్లాడిన మాట వాస్తవం. కానీ నన్ను అర్ధరాత్రి ఎట్లాంటి రీజన్ లేకుండా బయటికి పంపించినప్పుడు నేను చాలా సందర్భాలలో వాళ్ళని అడిగిన రీజన్ చెప్పండి అని అడిగినాను తప్ప ఇంకొకటి అడగలేను నేను వాళ్ళని. నేను భగ్న ప్రేమికుని కాదు సార్, నేను సమాజం బాగుండాలని కోరుకుంటున్నాను. నేనే రాళ్ళేరుకు వచ్చినా, నేనే అండ పెట్టినా, నేనే నీళ్లు పెట్టినా, నేనే బియ్యం పోసినా, నేనే బిర్యానీ వండినా, ఇదంతా శ్రమ నేను చేసిన తర్వాత సాయి గారు వచ్చి బిర్యానీకి ఎత్తుకపోతా అంటే నేను ఎట్లా ఊపుకుంటా సార్? నేను ఊకోను అని చెప్పిన. ఇట్ ఈస్ మై రైట్ సార్ అని చెప్పిన నేను.
నేను భగ్న ప్రేమికుని కాదు సార్, నేను యాసిడ్ పోసినందుకు రాలేదు ఇక్కడ టీఆర్ఎస్ ఈ తప్పులు చేస్తుంది, సరిదిద్దుకుంటే బతుకుతుంది అని చెప్పిన. మీకు అది భగ్న ప్రేమికులా కనబడితే నేను ఏం చేయలేను సార్ అని చెప్పిన. ఇప్పుడు ఇవాళ కూడా నాకు అదే అర్థమవుతా ఉంది, అదే కనబడతా ఉంది. సోషల్ మీడియాలో ఇంకొకరి మీద విషయం చిమ్మెట్టోళ్ళు, మీరు భగ్న ప్రేమికులాగా నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని చంపుకుంటారు. మీరు ఒక అమ్మాయిని బాగా ఇష్టపడితే మీకు దక్కలేదు కాబట్టి దాని ముఖం మీద యాసిడ్ పోస్తా అంటే ఇదే మూర్ఖత్వం సాయి గారు. మా నాయకుడికి లేదు కాబట్టి పార్టీ మొత్తానికే ఉండొద్దు అనేటువంటి ఈ కుచితమైనటువంటి భావన మంచిది కాదు. దానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడ్డదో మీకు యాదికి ఉండాలి. యాసిడ్ పోసుట్లకి వరంగల్లో సజ్జనారాయణ అనేటువంటి ఎస్పీ ముగ్గురు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి పారేసి యాదికుంది అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా యాసిడ్ పోయాలంటే భయపట్టిరు, పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారేమని భయం వచ్చింది. అట్లే మా పార్టీ కూడా అవసరం వచ్చింది, సందర్భం వచ్చింది, లిమిట్ క్రాస్ అవుతురు అని అనుకున్న రోజు ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయకపోవచ్చు, కానీ ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలో అట్లా కంట్రోల్ చేస్తుంది. పార్టీ అంతా ఒక లైన్లో పోతుంది. 100% పార్లమెంట్ ఎన్నికలలో నేను ఇందాక చెప్పినట్టు 17 స్థానాలు తెలంగాణ నుంచి గెలిచి నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక మంచి ఇది ఇస్తుంది, ఒక మంచి సంకేతం దక్షిణ భారతదేశం నుంచి కూడా పోయేలా చూస్తాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. చాలాసేపు చాలా విషయాలు మాట్లాడారు. ఓపెన్గా మీరు ఏమనుకున్నారో అది మాట్లాడడం అనేది మీ బలం, అది అలాగే కంటిన్యూ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదే బలహీనత అవుతుంది సార్, మనిషికి ఏది బలం అది వ్యక్తిగతంగా మీకు బలహీనత ఏమో, అదే కొన్ని సంస్థాగతంగా బలమే. సంస్థాగతంగా బలమే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వారు ఈ ఎన్నికల్ని చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆకలింపు చేసుకున్న వ్యక్తి, ఎన్నికల ప్రక్రియని అండ్ తెలంగాణ సమాజాన్ని చాలా దగ్గరగా గ్రౌండ్ లెవెల్లో తిరిగి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. ఈ భారతీయ జనతా పార్టీ ఫలితాలని తనదైన శైలిలో తాను విశ్లేషించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.